అది లేకపోవటం వల్లే నిరంతర దుఃఖ పీడితులు అవుతున్నారు. ఏదో ముసలివాళ్ళు అయ్యాక భగవత్ కథ వినాలండి, పడుచుతనంలో వినకూడదు అనుకుంటాడు. ముసలితనం అయ్యాక ఏం వినగలుగుతాడు? వార్ధక్యంలో ఏదో మీలో కొంతమంది ఆరోగ్యవంతులు ఉన్నారు, కానీ ఎక్కువ మందికి మోకాళ్ళు నొప్పులు కింద కూర్చోలేరు. విందామంటే చెవులు వినబడవు, మధ్య మధ్యలో కళ్ళు తిరుగుతాయి, తినకుండా వస్తే షుగరు, తినొస్తే నిద్ర. ఈ మధ్యలో ధ్యానముద్రో మౌనముద్రో జ్ఞానముద్రో ఇంకో నిద్రాముద్రో తెలియదు. ఈ స్థితులు వస్తాయి క్రమంగా. గట్టిగా 9 దాటితే ఇంటికి వెళ్ళలేము. ఇవన్నీ రాకుండానే భగవంతుణ్ణి ధ్యానించు అన్నాడనమాట. ఎప్పుడో అనుకోకురా పిచ్చివాడా, దంతంబుల్ పడనప్పుడే అని ఎప్పుడో మహానుభావుడు చెప్పాడు దూర్జటి. పళ్ళు ఊడిపోయాక, కళ్ళు కనిపించకపోయాక, చెవులు వినిపించనప్పుడు, అప్పుడు భగవంతుడి దగ్గరికి ఏం పెడతావు? ఇంట్లోంచి కాలు తీసి బయట పెట్టలేం. ఇంకా అజ్ఞానం చెప్పమంటారా? మానవుడికి ఉన్నది. నాకు బాగా ఒక గొప్ప శిష్యుడు ఉండేవాడు. భార్యాభర్తలిద్దరూ దాదాపు ఒక 30 ఏళ్ల నుంచి, అంటే నేను చిన్న వయసు నుంచి గురువుని అవ్వడం వల్ల చాలా కాలం నుంచి శిష్యులు వాళ్ళు. 8వ తరగతి చదువుతున్నప్పుడు కూడా నా దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యులు ఉన్నారు. నా దగ్గర గురువులు, నాకు పాఠం చెప్పే తెలుగు మేస్టర్ నా దగ్గర మంత్రోపదేశం పొందారు. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు, నాయన నేను నీకు పాఠం చెప్పడం కాదు, నువ్వే నాకు గురువు అనేవాడు ఆయన. అంటే వ్యవహారరీత్యా మేము కింద కూర్చుని పాఠం వినవలసిందే, కానీ బయటికి రాగానే ఆయన మళ్ళీ మంత్రోపదేశం పొందేవారు. ఆ మహానుభావుడు నాతో కొంతకాలం పాటు తీర్థయాత్రలకు వచ్చేవారు. 1-2 తీర్థయాత్రలకు వచ్చాక ఆయన ఏమన్నాడంటే, ఏం చెప్పనండి, మా అబ్బాయికి పెళ్ళయిందండి, పెళ్ళయిన తర్వాత కోడలు వచ్చింది, కొద్ది రోజులు ఇంట్లో ఉండమంటున్నారు, ఈ వీళ్ళ గొడవ వదిలిపోయాక మీతో తీర్థయాత్రకు వస్తానన్నాడు ఆయన. ఆ కొడుక్కి కోడలికి మళ్ళీ మనవడు పుట్టాడు. ఆ మనవడి తర్వాత మనవరాలు పుట్టింది. ఈ మనవడు మనవరాల్ని చూసుకోవాలండి, అందువల్ల నేను యాత్రలకి రాలేకపోతానండి, మీ పురాణం వెళ్ళలేకపోతానండి, ఇంట్లో కూర్చుంటున్నానండి అన్నాడు. ఆ బాధ్యత వదిలిపోయి వాళ్ళని స్కూల్లోకి పంపాక వస్తానని. వీళ్ళు స్కూల్లోకి వెళ్ళాక స్కూల్ నుంచి రాగానే ఈ పాఠాలన్నీ చెప్పే బాధ్యత మళ్ళీ తాతగారి మీద, అమ్మమ్మ గారి మీద, బామ్మగారి మీద పడిందనమాట. కాబట్టి అప్పుడు రాలేకపోయాడు. పోలండి, ఈ పిల్లలు కొంచెం హై స్కూల్కి వచ్చాక వస్తానన్నాడు ఆయన. ఇదంతా 30 ఏళ్ల నుంచి జరుగుతున్న తంతనమాట. హై స్కూల్కి వచ్చాక ఏం జరిగింది? కాలేజీ స్టడీస్ అండి, ఇప్పుడు మంచి ఎంసెట్ ర్యాంకులు అవి రావాలి కదండి, కాబట్టి అది అయ్యాక వస్తానన్నాడు. ఈ చివరికి మొన్నే చచ్చిపోయాడు, పురాణం వెళ్ళలేదు. కాబట్టి మనిషి ఏదో ఒక కష్టము లేదా వంకని పెట్టుకుని భ్రమపడతాడు. నువ్వు ఎంతకాలం ఈ సంసారంలో ఉన్నా దాని నుంచి విముక్తి పొందలేవు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఈ భ్రమలలోంచి బయటపడు. వాడెవడు, కొడుకెవడు, కూతురెవరు, కోడలెవరు, వాళ్ళ బాధ్యత అంతవరకే. ఆ వ్యామోహంలో పడి, ఆ సంసారంలో పడిపోయి హాయిగా సాయంకాలం వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ తిండి తింటూ కూర్చుంటే ఈలోపు నిన్ను ఎత్తుకుపోయాడు యమధర్మరాజు గారు. ఆ తిన్న తిండి నీ కూడా రాదు, ఇప్పుడు పిండం కూడా రాదు, చివరికి నీ బతికు గండం అవుతుంది అని చెప్పారు. ఇటువంటి భ్రమ నుంచి బయటపడితే నిరంతర భగవద్ధ్యానం చేస్తూ భగవత్కథలు వింటూ ఆనందం పొందితే ఆ ఆనందమే నీకు మధువనం అవుతుంది అని సుందరకాండ మనకి చెప్పకుండానే సాధకులకి చెబుతోంది. నిజమైన జ్ఞానం చిన్నప్పటి నుంచి పొందవలసిందే. వారికే ఇటువంటి ఆనందాలు కలుగుతాయి. వానరోత్తములు పొందిన అనుభూతి పొందాలంటే బాల్యము నుంచి సాధకులు అవ్వాలి. ఇదిగో ఆ వయస్సు పిల్లలు చదువు వినాలి. వాళ్ళు వెంటనే శుభ్రంగా 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉపన్యాసాలు ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు ఈ మధ్యకాలంలో నిజం చెప్పాలంటే. అలా కాకుండా వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళని పిచ్చి చదువుల్లో పెట్టి కేవలం ఆ భ్రమల్లోనే ఎంతసేపు ఇంజనీరింగు లేక మెడిసిన్ను, దేశం అంటే అమెరికా, చదువు అంటే ఎంటెక్ బీటెక్, చివరికి వాడు టెక్కులాడతాడు. ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? ఆ దుస్థితి నుంచి బయటికి తీసుకురా అని హనుమంతుడు మనకు మహోత్సాహంగా చెప్పాడు.